ఆడవాళ్ళు క్రికెట్ ఆడతారా? వెళ్ళి వంట చేసుకోండి. మీకు కిచెన్ మాత్రమే కరెక్ట్ ప్లేస్. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఎగతాళి మాటలు మన అమ్మాయిలు ఎన్నోసార్లు విన్నారు. వాళ్ళ కలను, వాళ్ళ ఆశయాలను కించపరిచారు. కానీ వాళ్ళు అన్నింటికీ ఒకే ఒక సమాధానం చెప్పారు. అది కూడా వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్లో అజేయమైన దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి. అది ఓడిఐ ప్రపంచ కప్ ఫైనల్. ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. ఈ టోర్నమెంట్లోనే అత్యంత బలమైన జట్టు. అలాంటి జట్టు ముందు మన అమ్మాయిలు మొదట బ్యాటింగ్ చేసి ఏకంగా 298 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒకవైపు 140 కోట్ల మంది భారతీయుల ఆశల భారం, మరోవైపు మీ వల్ల కాదు అని హేళన చేసిన వాళ్ల మాటలు. ఆ తరువాత మన బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చారు. వాళ్లను కేవలం 246 పరుగులకే ఆలౌట్ చేసి 52 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. సరిగ్గా గడియారంలో సమయం 0-0. పాత రోజు ముగిసి కొత్త రోజు మొదలవుతున్న ఆ క్షణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ పట్టింది. ఆ క్యాచ్తో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. ఆ క్యాచ్తో భారతదేశం ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. వాళ్లను కిచెన్లో ఉండమన్న వాళ్లకు మన అమ్మాయిలు సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో దక్షిణాఫ్రికాను వండి వార్చారు. ఈ విజయం కేవలం ఒక కప్పు కాదు. అది ప్రతి అవమానానికి, ప్రతి విమర్శకు మన అమ్మాయిలు చెప్పిన సమాధానం. ఈ విజయం ఎంత గొప్పదంటే ఇండియన్ మెన్స్ టీం కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మన అమ్మాయిల విజయాన్ని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ ఆడపురులు కేవలం రోహిత్ శర్మనే కాదు, యావత్ పురుష సమాజాన్ని కూడా గర్వపడేలా చేశారు. వాళ్లు సాధించిన ఈ విజయం క్రీడల్లోనే కాదు, జీవితంలో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ప్రతి ఆడపిల్లకు ఒక స్ఫూర్తి. ఈ చారిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్స్లో మన అమ్మాయిలకు అభినందనలు తెలియచేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేసి మన ఆడపురుల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. జై హింద్.